మరి వైద్యం ప్రతి వారానికి మరి తునికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకళ్ళు ఇద్దరు చనిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓన్లీ నిర్వహణ లోపం, బాధ్యత రాహిత్యం వల్ల. ఎవరిని బాధ్యత చేస్తున్నారు? మరి నిన్న కాక మనం సర్జరీ జరిగింది, సర్జరీ చేసి బ్లేడ్ లోపల పెట్టేసి కుట్లేసిన పరిస్థితి. ఎవరిని బాధ్యత చేశారు? డాక్టర్నా, లేకపోతే పర్యవేక్షించవలసిన వాడినా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసి చిన్న ఉద్యోగిని ఎలిమినేట్ చేసి పారేశారు. ఒక దళిత ఉద్యోగి, చిన్న ఉద్యోగి, ఆవిడకి ఏ సంబంధం లేదు. కనీసం డాక్టర్ మీద చర్యల్లో సంబంధిత కనీసం లెక్క పెట్టవలసిన అన్నీ లెక్క పెట్టవలసిన హెడ్ నర్సులు వాళ్ళు ఉంటారు, ఆ స్టాఫ్ మీద చర్యల్లో చిన్న దళిత ఉద్యోగి మీద అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని టెర్మినేట్ చేసి పారేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తుని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదల భవిష్యత్తుని. ఆరోగ్యశ్రీ, మరి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం జరగని పరిస్థితి. ఏమన్నా అంటే చిన్న ఫోటో, ఓ సెక్యూరిటీ, CMRF చెక్కులు. సిగ్గు ఉందా లేదా కూడా, కనీసం ఆత్మాభిమానంతో ఆలోచిస్తున్నారో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. నెలకి 300 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్యం పేదలకు అందజేసి ఆరోగ్యశ్రీని వదిలేసి లక్షల్లో ఫోటోలు పోల్చుకుంటారు. లక్షల్లో ఖర్చు పెడతారు. వేలల్లోనా? సరే వేలలో, సరే లక్షల్లో అన్నాం, లక్షల్లో ఖర్చు పెడితే ఫోటోలకు పోజులు ఇచ్చుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కనీసం రాజకీయ నాయకులకి కొన్ని బాధ్యతలు ఉండవా, కొంత ఆత్మాభిమానం ఉండవా? గత ఎన్నికల్లో మీకులాగా బూటక హామీలు కానీ, లేకపోతే అలవిగానే హామీలు కానీ, 2 పార్టీలు 2 మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం కానీ అలాంటి పనులు మేము చేయలేదు. ఎందుకంటే మాకు ఎంత సిగ్గు ఉంటుంది. ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి, మన హామీలు నెరవేర్చకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సమాధానం చేసుకోవాలని చెప్పేసి అవి ఏమీ లేవు. బాధ్యతారహితంగా మాట్లాడడమే, పిల్లలు ఎదుర్కొంటా, పిల్లల తల్లిదండ్రులు ఎదుర్కొంటా అని చెప్పేసి